విజయ్ దళపతికి జననాయకన్ సినిమా లాస్ట్ సినిమా అని చెప్పేసి మనము చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటున్నాము. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ గారే చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఈ సినిమా లాస్ట్ సినిమా కాదు, ఇదే మొదటి సినిమా అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సో ఈ విషయం కాసేపు పక్కన పెడితే జననాయకన్ సినిమా, ఈ సినిమా జనవరి 12కే రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా. సంక్రాంతి కానుకగా అందరి ముందు కూడా సినిమా రాబోతుంది అని చెప్పేసి చాలామంది కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. ఎందుకంటే ఇదే లాస్ట్ సినిమా అని చెప్తూ ఉన్నారు. సో ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చాడు కాబట్టి ఈ సినిమాలో కూడా పాలిటిక్స్ ఉంటాయని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి అని చెప్పేసి అందరూ కూడా భావించారు. సో సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి కొన్ని అనుకోని కారణాల వల్ల, అదేవిధంగా కొన్ని ఇష్యూస్ వల్ల సినిమాని మాత్రం ఆపేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత ఇన్ని రోజుల పాటు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇక్కడి వరకు రావడం జరిగింది. మొత్తానికి జూలై 23 అంటే రేపు ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అదే ఇప్పుడు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే స్టోరీ మాత్రం నిజంగా చాలా చాలా హైలైట్గా ఉందన్నమాట. ప్రజెంట్ జనరేషన్లో యూత్ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ముఖ్యంగా ఒక ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఒక పోలీస్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మాత్రం చాలా అద్భుతంగా సినిమాలో చూపించారు. అయితే విజయ్ దళపతి గారు ఈ సినిమాలో చాలామంది కూడా పొలిటీషియన్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రీసెంట్గానే సెన్సార్ కూడా పూర్తయిపోయింది మరొకసారి. సో మరి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ సినిమాలో విజయ్ దళపతి గారు ఒక పొలిటీషియన్ కాదు, ఆయన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో మరి ఇక్కడ పూజా హెగ్డే గారు ఏంటంటే తనని కొంతమంది వేధించడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ ఉగ్రమూకలు అనమాట. సో వాళ్ళని అంటే వాళ్ళ నుంచి ఒక అమ్మాయిని అంటే తన లవర్ని కాపాడుకోవడానికి ఈ పోలీస్ క్యారెక్టర్ అంటే విజయ్ దళపతి గారు ఏం చేస్తాడు ఏంటి అనేది కూడా కంప్లీట్గా స్టోరీ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో మనం ఇది స్టోరీ వింటూ ఉంటేనే ఒక తెలియని క్యూరియాసిటీ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సో అసలు విషయానికి వస్తే నిజంగా విజయ్ గారికి ఇది మొదటి సినిమానా లాస్ట్ సినిమా కాదా అనే విషయానికి వస్తే, సో రీసెంట్గా దర్శకుడు వినోద్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు విజయ్ దళపతికి ఇది లాస్ట్ సినిమా కాదు, ఇదే సినిమా మొదటి సినిమా అని చెప్పేసి చెప్పారనమాట. సో దానికి రకరకాల హావభావాలు కనిపిస్తూ ఉన్నాయి, రకరకాల ఒపీనియన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత మొదటి సినిమా అని చెప్పేసి ఆ ఉద్దేశంలో అని ఉండొచ్చు కదా, సో మీరు ఆ విధంగా ఎందుకు అనుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది, లేదు ఇది నిజంగానే మొదటి సినిమానే, ఖచ్చితంగా ఇక మీదట ఇంకా సినిమాలు కూడా చేస్తాడు అని చెప్పేసి కొంతమంది, లేదు ఇవంతా కూడా అబద్ధం ఆయన ఇంకా సినిమాలు చేయడు అని చెప్పేసి కొంతమంది. ఈ విధంగా ఎవరికి అనిపించినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ సినిమాలు చేస్తే మనకు అప్డేట్స్ రాకుండా ఎక్కడికి కూడా పోదు, ఖచ్చితంగా మనకు అప్డేట్స్ వస్తాయి. కాబట్టి సో అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూడాలి. సో ఇప్పుడు జననాయకన్ సినిమాలో మాత్రం స్టోరీ చాలా అద్భుతంగా ఉంది. రేపు సినిమా వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి టాక్ వినిపిస్తుంది అనేది కూడా ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం.